హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. 26వ రోజుకి వచ్చేసాం. ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్ 26th డే అండ్ 31 days ప్రోగ్రామ్, 31 రోజు ప్రోగ్రామ్ అండ్ 5 kgs నుంచి 8 kgs వరకు 5 to 8 kgs. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబిలిటీ ఉంది అండి. సో యాజ్ యూజువల్ మెయింటైన్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. అర్ధచక్ర పాదహస్తాసన 100 అండ్ పోస్ట్ హోల్డ్ 50 5 rounds. కంపల్సరీగా గాలి తీసుకుంటూ గాలి వదలాలి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్ చాలా ఇంపార్టెంట్. సో అనారోగ్య సమస్యలు ఏదున్నా సరే ఈ విధంగా చేస్తే చూడండి మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ day 1 to day 26 వరకు సో ఎలా చేసుకుంటూ వచ్చాం, వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ ఏంటి, అది కూడా మనం వీడియోస్ కానీ మెసేజ్ కానీ వారితో నేను మెసేజ్ చేపిస్తాను. వింద్రి కానీ వాళ్ళతో పాటు చూడాలి. మీరు ప్రతి ఒక్క వీడియోని మీరు కంప్లీట్ డెడ్ ఎండింగ్ వరకు చూడాలి. నెక్స్ట్ వన్ అదగడి చక్రాసన, లెఫ్ట్ రైట్ మూమెంట్ 100 2 to 3 rounds, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. సో మనం బాడీని ఎంతవరకు స్ట్రెచ్ చేసి చేయగలిగితే అంత బెటర్ రిజల్ట్. అది చెప్పడానికి రాదండి, ప్రాక్టికల్గా చేస్తేనే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, దీర్ఘ శ్వాస, దీర్ఘ నిశ్వాస, పోస్ట్ హోల్డ్ మూమెంట్ చేసిన తర్వాత పోస్ట్ హోల్డ్ లెఫ్ట్ టు రైట్ 50 అనమాట కంపల్సరీగా. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు సూపర్ రిజల్ట్ అండి. 5 to 8 kgs ఈజీగా తగ్గొచ్చు తినకుండా కాదు, తింటూనే. నెక్స్ట్ వన్ లెగ్ స్ట్రెచ్ మూమెంట్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్ 30-90, లోయర్ అబ్డమన్, థైస్. సూపర్ రిజల్ట్ అండి ఇది, డోంట్ మిస్. అండ్ మీరు ఖాళీ కడుపున చేయండి. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఖాళీ కడుపున చేస్తే రిజల్ట్ ఉంటుంది. అంటే లంచ్ చేస్తే ఒక 2 hours గ్యాప్ ఉండాలి. అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే స్టమక్లో సిస్టమాటిక్ వర్క్ జరుగుతున్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఖాళీ కడుపున చేయమని చెప్తాము. సో ఇట్లా 30 చేసిన తర్వాత స్టమక్ హోల్డ్ లెగ్స్ ఈ విధంగా ఆల్టర్నేటివ్ 5 rounds చేయాలి. నెక్స్ట్ వన్ పోస్టర్ పవనముత్తాసన, ఆల్టర్నేట్ లెగ్ 30 ఈ విధంగా. సో ఆఫ్టర్ మళ్ళీ 2 legs స్టమక్ ఫోల్డ్ అండ్ రిలాక్స్, మళ్ళీ కంటిన్యూ 5 rounds, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చూడండి ఎలా చేస్తున్నారు. సో ఈ విధంగా చేస్తే సూపర్ రిజల్ట్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంది. కంపల్సరీగా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, మా ఫోన్ నెంబర్ ఇస్తాం, మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు, డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. ఆల్టర్నేట్ 5 times ఏరియా కంప్లీట్గా అయిన తర్వాత నెక్స్ట్ వన్ హెడ్ అప్ అండ్ ఫోర్హెడ్, నీ జాయింట్ టచ్ చేస్తూ చేయాలి. ఓకే, ఇది బ్యాక్ రిప్స్కి, లోయర్ అప్పర్ అబ్డమన్ మిడిల్లో ప్రెజర్కి బాగా వస్తుందండి. లోయర్ అబ్డమన్కి లెగ్స్ ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు, సో యూట్రస్కి అండ్ బిగ్ ఇంటెస్టైన్స్కి అండ్ ప్రోస్టేట్ గ్లాండ్కి అండ్ లివర్ ఫంక్షన్కి, ప్యాంక్రియాస్కి సూపర్ రిజల్ట్ అండి ఇది. తర్వాత పోస్ట్ హోల్డ్ చేయాలి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్ ఆర్ ఫాస్ట్ బీట్. చూడండి క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేయండి. అంత విధంగా ఫోర్స్ఫుల్ ఫాస్ట్ బీచ్ చేస్తున్నప్పుడు సూపర్ ఇంటర్నల్ లాక్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఫాస్ట్ బీచ్ చేస్తే సూపర్. ఆఫ్టర్ రిలాక్స్డ్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఈ విధంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చాలా ఇంపార్టెంట్. శ్వాస నిశ్వాస, గాలి తీసుకోవడం, గాలి వదలటం, అది ఎంత బాగుంటుందంటే అంత ఫ్లెక్సిబుల్ రిలాక్స్ బ్రీత్, బాడీకి ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్. సో మనం అంతసేపు చేసాం కాబట్టి స్పైన్కి స్ట్రెచ్చింగ్ మూమెంట్ అనమాట. హ్యాండ్స్ వైడ్ చేసి లెగ్స్ మూమెంట్, లెఫ్ట్ రైట్, ఆపోజిట్, హెడ్ ఆపోజిట్. లెగ్స్ ఎటువైతే ఫోల్డ్ అవుతాయో దానికి కంప్లీట్ ఆపోజిట్ నెక్ మూమెంట్ చేయాలి. సో ఈ విధంగా ఒక 100 కానీ 50 కానీ. ఆఫ్టర్ స్లోలీ గో టు శవాసన్ అండ్ రిలాక్స్ 10 to 5 minutes. 10 to 5 minutes రిలాక్స్, ఇన్హేల్, ఎక్సేల్. గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఉండాలి. హరి ఓం సాయి.